Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం డైలీ యూజ్ చేసే కొన్ని హిందీ సెంటెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే, అతను అప్పుడప్పుడు నా ఇంటికి వస్తాడు అంటే మా ఇంటికి వస్తాడు. అతను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తాడు. ఓ కభీ కభీ మేరే ఘర్ ఆతా హై. అతను అంటే ఓ లేదా వహ్, ఓ లేదా వహ్ అతను కభీ కభీ అప్పుడప్పుడు మేరే ఘర్ ఆతా హై యా ఫిర్ హమారే ఘర్ ఆతా హై మా ఇంటికి వస్తాడు. నెక్స్ట్ సెంటెన్స్, పిల్లలు ఉదయం నుండి టీవీ చూస్తున్నారు. పిల్లలు ఉదయం నుండి టీవీ చూస్తున్నారు. బచ్చే పిల్లలు సుబాసే అంటే ఉదయం నుండి టీవీ దేఖ్ రహే హే టీవీ చూస్తున్నారు. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఉదయం నుంచి అంటే దేఖ్ రహా హూ. ఆమె చూస్తుందంటే దేఖ్ రహీ హే. అలాగే వారు చూస్తున్నారంటే దేఖ్ రహే హే. ఈ విధంగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఆ రోజు చాలామంది నాతో సినిమా చూస్తున్నారు అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఆ రోజు చాలామంది నాతో సినిమా చూస్తూ ఉండే. ఉస్ దిన్ మేరే సాత్ కయి లోగ్ ఫిల్మ్ దేఖ్ రహే తే. ఉస్ దిన్ అంటే ఆ రోజు, మేరే సాత్ నాతో పాటు, నాతో, కయి లోగ్ చాలామంది, ఫిల్మ్ దేఖ్ రహే తే ఫిల్మ్ చూస్తున్నారు. ఈ సెంటెన్స్ గమనించినట్టయితే ఆ రోజు చాలామంది నాతో సినిమా చూస్తున్నారు. ఇక్కడ చాలామంది ప్లేస్లో సబ్జెక్ట్ చేంజ్ చేసినట్టయితే, ఉదాహరణకి ఆ రోజు ఆమె నాతో సినిమా చూస్తూ ఉండే. ఇలా చెప్పాలనుకున్నట్లయితే, ఉస్ దిన్ మేరే సాత్ ఓ ఫిల్మ్ దేఖ్ రహీ థీ. ఫీమేల్ సబ్జెక్ట్ కనుక దేఖ్ రహీ థీ అని యాడ్ చేయాలి. అలాగే వారు చూస్తున్నారంటే వే ఫిల్మ్ దేఖ్ రహే తే. నెక్స్ట్ సెంటెన్స్, మీ నాన్నగారితో ఏ హీరో స్నేహితుడు పనిచేస్తాడు అంటే మా నాన్నగారితో ఆ హీరో స్నేహితుడు, ఆ హీరో ఫ్రెండో పనిచేస్తారు అనేటప్పుడు మనం ఎలా క్వశ్చన్ చేయాలనేది ఈ సెంటెన్స్. మీ నాన్నగారితో ఏ హీరో స్నేహితుడు పనిచేస్తాడు. కిస్ హీరో కా దోస్త్ తుమ్హారే పాపా కే సాత్ జాబ్ కర్తా హై. కిస్ హీరో కా దోస్త్ ఏ హీరో స్నేహితుడు, ఏ హీరో ఫ్రెండ్. కిస్ హీరో కా దోస్త్ తుమ్హారే పాపా కే సాత్ మీ నాన్నగారితో పాటు జాబ్ కర్తా హై పని చేస్తారు. జనరల్గా మనం ప్రజెంట్ టెన్స్ కానివ్వండి, పాస్ట్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, లేదంటే కంటిన్యూస్ టెన్స్ కానివ్వండి, ఇవి ఈజీగా మాట్లాడవచ్చండి. అయితే ఇలాంటి సెంటెన్స్ వచ్చేటప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ సెంటెన్స్ మనం ఎలా మాట్లాడగలగాలి అనేది మనం పట్టు సాధించినట్టయితే హిందీ లాంగ్వేజ్లో చక్కగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, రామ్ మాకు అస్సలు తెలియదు అంటే రామ్ ఎవరో మాకు తెలియదు. హమ్ రామ్కో బిల్కుల్ నహీ జాన్తే అంటే ఇక్కడ మేమెవరో రామ్కు తెలియదని కాదండి. దీని ఉద్దేశం మాకు రామ్ ఎవరో తెలియదు, రామ్ అసలు తెలియదు. ఇక్కడ ఈ సెంటెన్స్ సంబంధించి జాన్న అంటే తెలుసుకునుట అంటే నాకు తెలుసు, నాకు మీరు తెలుసు, మీకు నేను తెలుసు, ఈ విధంగా తెలుసుకున్నట్టుకు మనం జాన్నా అనే వెర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ వెర్బ్ యూజ్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఉదాహరణకి నాకు తెలుసు అంటే ఎలా చెప్పాలి హిందీలో, మే జాన్తా హూ. నాకు మీరు తెలుసు అంటే మీరు నాకు తెలుసు అని చెప్పాలనుకున్నట్లయితే మే తుమ్హే జాన్తా హూ. మే తుమ్హే జాన్తా హూ అంటే నాకు మీరు తెలుసు అని. అంటే ఇక్కడ నాకు అనకుండా హిందీలో మనం నాకు అనే బదులు మే అనే సబ్జెక్టే తీసుకుంటున్నాం. అంటే ప్రొనౌన్ తీసుకుని యూజ్ చేయాలి. మే, హమ్, వహ్ ఇలా ప్రొనౌన్ తీసుకుని యూజ్ చేయాలి. ఆ విధంగా చూసినట్టయితే హమ్ రామ్కో బిల్కుల్ నహీ జాన్తే మాకు రామ్ అస్సలు తెలియదు. ఇక్కడ నాకు తెలుసు అనే ఈ సెంటెన్స్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు. ముజే పతా హై. ముజే పతా హై అంటే నాకు తెలుసు. దీన్ని మనం ఇక్కడ ముజే పతా హూ అని యాడ్ చేయకూడదు. హూ మనం ఇక్కడ యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ కో యాడ్ అయి ఉంది. అంటే కో యాడ్ అయిన తర్వాత సబ్జెక్టు మేల్ కానీ, ఫీమేల్ కానీ, లేదంటే సింగులర్ కానీ, ప్లూరల్ కానీ ఏదేమైనప్పుడు కూడా మనకి ఆ ఎండింగ్ వర్డ్స్ అనేవి హైగానే ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఇంటి నుండి రాలేదు. అతను ఇంటి దగ్గర నుంచి రాలేదు. ఓ ఘర్ సే నహీ ఆయా హై. ఓ ఘర్ సే నహీ ఆయా హై
అతను ఇంటి నుండి రాలేదు. ఇక్కడ ఆమె ఇంటి నుండి రాలేదు అని చెప్పాలనుకున్నట్లయితే ఓ గర్సే నహి ఆయి హే. అలాగే వారు రాలేదు అని అనుకున్నట్లయితే వే గర్సే నహి ఆయే హే. నెక్స్ట్ సెంటెన్స్, నేను మరియు మీరు ఎవరితో ఆడుతూ ఉండే, అంటే గతంలో మనం ఎవరితో ఆడుతూ ఉన్నాము. మే ఔర్ తుమ్ కిస్కే సాత్ ఖేల్ రహే తే. మే ఔర్ తుమ్, నేను మరియు మీరు, కిస్కే సాత్ అంటే ఎవరితో పాటు లేదా ఎవరితో, ఖేల్ రహే తే ఆడుతూ ఉండే. ఈ సెంటెన్స్ మనం డైరెక్ట్గానే మాట్లాడవచ్చు. అంటే హమ్ తీసుకున్నట్లయితే హమ్ కిస్కే సాత్ ఖేల్ రహే తే, మనం ఎవరితో ఆడుతూ ఉన్నాం గతంలో. నెక్స్ట్ సెంటెన్స్, అతను తన కలలను నెరవేరుస్తాడు, అంటే ఫ్యూచర్ టెన్స్. అతను తన కలలను నెరవేరుస్తాడు. ఓ అప్నే సప్నోం కో సాకార్ కరేగా. ఓ అతను అప్నే సప్నోం కో తన కలలను సాకార్ కరేగా అంటే నెరవేరుస్తాడు. నెక్స్ట్ సెంటెన్స్, ఈ విరిగిన హృదయం ఏదో చెబుతుంది. ఈ విరిగిన హృదయం ఏదో చెబుతుంది. ఏ టోటా హువా దిల్ కుచ్ కహ్ రహా హై. ఏ టోటా హువా దిల్ అంటే ఈ విరిగిన మనసు లేదా హృదయం, కుచ్ కహ్ రహా హై ఏదో చెబుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, బస్సు వెళ్ళిపోయి ఉంటుంది. బస్ వెళ్ళిపోయి ఉంటుంది. బస్ చలి గయి హోగి. బస్ చలి గయి హోగి. ఇక్కడ బస్ వెళ్ళిపోయింది అంటే బస్ చలి గయి. ఇక్కడ డౌట్ని వ్యక్తం చేస్తున్నాం కదా. బస్ చలి గయి హోగి. హోగి అంటే ఇక్కడ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ సంబంధించి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ లేదంటే డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్లో కానీ మనకి వెర్బ్ అనేది V2 ఫామ్లో ఉంటుంది. అంటే గయా, గయి, గయే. దీని తర్వాత మనకి ఫ్యూచర్ సింబల్ని యాడ్ చేయాలి. అంటే హోగా, హోగి, హోంగే ఇలాంటివి యాడ్ చేసి మనం మన డౌట్ని వ్యక్తం చేయవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మనం టీవీలో ఎవరి ఫైట్ చూసాము. మనం టీవీలో ఎవరి యొక్క ఫైట్ చూసాము. హమ్నే టీవీ మే కిస్కి లడాయి దేకి. హమ్నే అంటే మనం. ఇక్కడ పాస్ట్ టెన్స్ కనుక హమ్కి నే యాడ్ చేయాలి. ఎందుకు ఇక్కడ నే యాడ్ చేయాలి అని అనుకున్నట్లయితే దేఖ్నా అనే వెర్బ్ మనకి ట్రాన్జిటివ్, ఇంట్రాన్జిటివ్ చూసినట్టయితే ఇక్కడ ట్రాన్జిటివ్ వెర్బ్ కనుక మనం నేని యాడ్ చేయాలి. ఒకవేళ ఈ టాపిక్ మీకు తెలియకపోయినట్లయితే పైన ఐకాన్ క్లిక్ చేసి చూడవచ్చు. ఇక్కడ ఈ సెంటెన్స్లో హమ్నే టీవీ మే కిస్కి లడాయి దేకి. దేకి అని యూజ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ లడాయి అనేది ఫెమిలిన్కి వస్తుంది కనుక మనం దేకి అని యాడ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను తరచూ అతనింటికి వెళ్తాను. నేను తరచూ అతనింటికి వెళ్తాను. మే అక్సర్ ఉస్కే ఘర్ జాతా హూ. మే నేను, అక్సర్ తరచూ, ఉస్కే ఘర్ అతని యొక్క ఇంటికి, జాతా హూ వెళ్తాను. మే అక్సర్ ఉస్కే ఘర్ జాతా హూ నేను తరచూ అతని ఇంటికి వెళ్తాను. నెక్స్ట్ సెంటెన్స్, బాలుడు కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేశారు. బాలుడు యొక్క కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేశారు లేదా ఆరోపణలు వేశారు. లడికేకే పరివాలోనే ఉస్ పర్ ఆరోప్ లగాయా హై. లడికేకే పరివాలోనే అంటే ఇదంతా ఒక సబ్జెక్టుగా తీసుకోవాలి. లడికేకే పరివాలోనే అంటే బాలుడు యొక్క కుటుంబ సభ్యులు ఉస్ పర్ అతనిపై ఆరోప్ లగాయా హై ఆరోపణలు చేశారు లేదా వేశారు. ఈ సెంటెన్స్లో ఉస్ పర్ అంటే అతనిపై లేదా ఆమెపై రెండు విధాలకు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. అలాగే వాలే అంటే వాళ్ళు. సెంటెన్స్లో పోస్ట్ పొజిషన్ యాడ్ అయినట్లయితే వాలే అంటే ఏ సౌండ్ వాలో అంటే ఓ సౌండ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రూల్ అనేది పోస్ట్ పొజిషన్ అయినటువంటి మే కానీ, పర్ కానీ, సే కానీ ఇవి వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఈ రూల్ని యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, నా స్నేహితుడు ఏ కార్ నడుపుతున్నాడు. నా స్నేహితుడు అంటే నా యొక్క ఫ్రెండ్ ఏ కారు నడుపుతున్నాడు. మేరా దోస్త్ కౌన్సీ కార్ చలా రహా హై. మేరా దోస్త్ నా యొక్క స్నేహితుడు, కౌన్సీ కార్ ఏ కారు, చలా రహా హై నడుపుతున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్, ఎవరు వెళ్తారు. ఎవరు వెళ్తారు. కౌన్ జాయేగా. కౌన్ ఎవరు, జాయేగా వెళ్తారు. కౌన్ జాయేగా ఎవరు వెళ్తారు. ఇక్కడ ఎవరు వెళ్తారు అంటే ప్లూరల్ తీసుకోవాలి కదా, సింగులర్ తీసుకున్నారేంటి అని అనుకున్నట్లయితే కౌన్ అంటే మనకు అక్కడ ఎవరని తెలియదు.
కాబట్టి మనం సింగులర్గానే తీసుకుని యూజ్ చేయవచ్చు. అంటే కౌన్ జాయేంగే అని కాకుండా కౌన్ జాయేగా అని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఆ వ్యక్తిని చంపాడు. అతను ఆ వ్యక్తిని చంపాడు. ఉస్నే ఉస్ ఆద్మీ కో జాన్ సే మార్ దియా. ఉస్నే ఉస్ ఆద్మీ కో, అతను ఆ వ్యక్తిని జాన్ సే మార్ దియా అంటే చంపేశాడు. నెక్స్ట్ సెంటెన్స్, అతను పాఠశాల నుంచి వచ్చి ఉంటాడా అంటే అతను స్కూల్ నుంచి వచ్చేసి ఉంటాడా. క్యా ఓ స్కూల్ సే ఆ గయా హోగా. క్యా ఓ స్కూల్ సే, అతను పాఠశాల నుంచి ఆ గయా హోగా వచ్చేసి ఉంటాడా. ఇక్కడ ఆయా అంటే వచ్చాడు, ఆ గయా వచ్చేసాడు, ఆ గయా హోగా వచ్చేసి ఉంటాడు అంటే మన డౌట్ని వ్యక్తం చేస్తున్నాం. ఎండింగ్లో మనం హోగా, ఆ గయా హోగా అంటే V2 వెబ్తో పాటు హోగాని యాడ్ చేయాలి.